హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టిక్కాయిన్కి సంబంధించిన వీసా కార్డ్ అప్డేట్ అయితే మనకి రీసెంట్గా రావడం జరిగిందండి. ఈ యొక్క వీసా కార్డ్ మనకి ప్రాజెక్ట్ వాళ్ళు ఎప్పుడు తీసుకురావాలని కోరుకుంటున్నారు, ఇంక దాంతోపాటు ప్రాజెక్ట్ యొక్క భవిష్యత్తు అనేది మార్కెట్లో ఏ విధంగా ఉంటుంది, ఇంకా దాంతోపాటు మనకి రీసెంట్గా నేను చేసిన టిక్కాయిన్ వీడియోకి సంబంధించి అయితే కొన్ని కామెంట్లు అయితే రావడం జరిగిందండి. సో కామెంట్లకి అయితే రిప్లై కూడా ఇవ్వబోతున్నాను. సో ఈ విధంగా అయితే మనకి వీడియో అనేది క్యూఎండ్ సెషన్ అయితే ఉంటుంది. దాంతోపాటు కొన్ని ముఖ్యమైన అప్డేట్లు కూడా ఉంటాయండి. సో ఇవన్నీ కూడా కవర్ చేసుకుందాం, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కానీ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి, రీసెంట్గా అయితే మనకి టిక్కాయిన్కి సంబంధించిన వీసా కార్డ్ అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందండి. సో ఆల్రెడీ మనకు తెలుసండి, గత 3-4 మంత్స్ బ్యాకే వీసా కార్డ్ అనేది కూడా మన మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని అయితే మన కోర్టు వాళ్ళు అయితే చెప్పడం జరిగిందండి. సో ఇప్పుడైతే దాన్ని కన్ఫర్మ్ చేస్తారండి దీని ద్వారా అయితే. సో ఎప్పుడు అంటే చూడండి, ఇక్కడ ఈ పోస్టులో మనకేముందంటే, లిస్టింగ్ తర్వాత దయచేసి ఓపికగా ఉండండి. సో అంటే మనకైతే లిస్టింగ్ అనేది ఒక 3 మంత్స్ అయితే పోస్ట్‌పోన్ అయిందండి. సో ఆ విషయం మనకు తెలిసిన విషయమే. సో చాలామంది అయితే ప్యానిక్ అయితే అయ్యారన్నమాట ఆ సందర్భంగా అయితే. సో ఇప్పుడైతే నార్మల్‌గా అయిపోయారు. మైన్ కూడా బాగానే చేసుకుంటున్నారండి. సో చూసినట్లయితే ప్రతి ఆలస్యానికి కూడా ఖచ్చితంగా వర్త్ అయితే ఉంటుందండి. టిక్కాయిన్ ప్రాజెక్ట్‌లో అయితే మన యొక్క ఆలస్యానికి అయితే వర్త్ ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మనకి చాలా ఎక్కువ పర్సెంటేజ్ కాయిన్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి అన్నమాట మార్కెట్‌లోకి. సో మనం కూడా చాలా ఎక్కువ కాయిన్స్ సెల్ చేసుకోవడానికి అయితే అవకాశం వీళ్ళు ఇవ్వబోతున్నారన్నమాట. ఇంకా దాంతోపాటు అండి, ఒక కొత్త ఫీచర్ కూడా రాబోతుందన్నమాట. మేము సిద్ధం చేస్తున్న ప్రధాన ఫీచర్స్‌లలో మీ యొక్క సొంత టిక్కాయిన్ సంబంధించిన డెబిట్ కార్డ్ అనేది మీ ముందుకైతే రాబోతుంది. ఈ యొక్క డెబిట్ కార్డ్ అనేది మనకి టిక్ వాలెట్ రాబోతుంది కదండీ. ఆగస్టు నెలలో మనకి టిక్ వాలెట్‌కి అయితే ఇది లింక్ అయితే ఉంటుందండి. సో ఇప్పుడు మన యొక్క ఇంటర్లింక్ ప్రాజెక్ట్‌లో చూసినట్లయితే ఐటీఎల్ఎక్స్ వాలెట్‌లో మనకి వీసా కార్డ్ ఉంటుంది కదా. సేమ్ అదేవిధంగా టిక్ వాలెట్‌లో అయితే మనకు కూడా వీసా కార్డ్ అయితే రాబోతుందండి. సో ఒక మైనింగ్ ప్రాజెక్ట్ అనేది వీసా కార్డ్ తీసుకొస్తున్నారంటే చిన్న విషయం అయితే కాదండి. సో చాలా పాపులర్ అయితే అవుతుంది ప్రాజెక్ట్ అనేది. ఇంక దాంతోపాటు టోకెన్ వాల్యూ కూడా కొంచెం స్టేబుల్ ఉండడానికి ఛాన్సులు అయితే ఉంటాయన్నమాట. సో వీసా మరియు మాస్టర్ కార్డ్ అయితే రాబోతుందని చెబుతున్నారు. ఇది మీ టిక్కాయిన్ మరియు మద్దతు ఉన్న ఆస్తులను మీ రోజువారీ జీవితంలో నేరుగా ఖర్చు చేయడానికి మిమ్మల్ని అనుసరిస్తుంది. సో చూసినట్లయితేనండి, మన దగ్గర టికాయిన్స్ ఉంటాయి కదండీ. అది ఒక రియల్ క్రిప్టో కాబట్టి ఆ టోకెన్స్‌ని యూజ్ చేసుకొని మనమైతే మార్కెట్‌లో పేమెంట్ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇంకా దాంతో పాటు చూసినట్లయితేనండి, మనం వాటినైతే యుటిలిటీలో కూడా యూజ్ చేసుకోవచ్చని చెబుతున్నారన్నమాట. సో ఆటోమేటిక్‌గా మార్కెట్ పబ్లిసిటీ బాగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదనంగా సురక్షితమైన ఆన్‌లైన్ చెల్లింపుల కోసం వర్చువల్ కార్డులు కూడా అందుబాటులోకి అయితే ఉంటాయి. సో ఇదండి. మనం వర్చువల్ వీసా కార్డ్ ఉంటుంది కదా. అంటే అది కేవలం మొబైల్‌లో ఉంటుందండి. మొబైల్‌లో మాత్రమే కనిపిస్తుందనమాట. దాంట్లో మనకి కార్డ్ నెంబర్ అయితే ఉంటుంది. వాటి ద్వారా కూడా మనమైతే ఆన్‌లైన్ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చండి. సో చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందనమాట. చాలామంది ఊహించిన దానికంటే కూడా అభివృద్ధి ఎక్కువ సమయం పట్టడానికి అయితే ఒక కారణంగా ఉంటుంది. సో మనకైతే 3 మంత్స్ అనేది పోస్ట్‌పోన్ అయింది అనే ఒక డల్‌నెస్ అయితే ఉందని నేను కాదంటలేదు. కానీ ఆ డల్‌నెస్ మొత్తం కూడా పోవడానికైతే మంచి అప్డేట్ అయితే ఇచ్చారండి. సో మనకైతే సెల్లింగ్ చేసుకోవడానికైతే చాలా హ్యూజ్ పర్సెంటేజ్ కాయిన్స్ రాబోతున్నాయి. 30% అంటే ఫస్ట్ మంత్ అనేది చిన్న విషయం అయితే కాదండి. ఇంక దాంతోపాటు చూసినట్లయితే ఎవ్రీ మంత్ కూడా 10% అండి. సో సప్లై డిమాండ్ అనేది చాలా బాగా ఉండబోతుందని చెబుతున్నారన్నమాట దీని ప్రకారంగా చూసినట్లయితే. సో మేము కేవలం ఒక కాయిన్‌ని ప్రారంభించడం లేదు. మేము వాస్తవ ప్రపంచంలో ఉపయోగపడే ఒక పూర్తి ఎకోసిస్టమ్ నిర్మిస్తున్నాము. సో లిమిటెడ్ సప్లై అండి. మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్ సప్లై వచ్చేసి మొత్తం 1000 కోట్లండి. ఇంకా చూసినట్లయితే మన టికాయిన్ సప్లై వచ్చేసి 333 కోట్లండి. సో దాంతో పోల్చినట్లయితే 33% సప్లై అనేది వాటికంటే కూడా చాలా తక్కువ అండి. సో చెబుతున్నాను, ఈ ప్రాజెక్ట్‌లో ఎవరైతే మైనింగ్ చేసుకున్నారో ఆగకుండా, ఎవరైతే స్కిప్ చేయకుండా చేస్తున్నారో వాళ్ళకైతే మంచి బెనిఫిట్ అయితే లిస్టింగ్ అయినప్పుడైతే ఉంటుందండి. సో అందుకే చెబుతున్నాను, ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతిరోజు కూడా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నారండి. లక్షలాది మంది యూజర్స్కి ఆధారపడి ఫీచర్స్ను తొందరపడి చేయడం కంటే కూడా సరిగ్గా సమయం తీసుకొని జాగ్రత్తగా చేయడం మేలు అని చెబుతున్నారండి. సో టిక్కాయిన్ వీసా కార్డ్ అనేది తీసుకురావచ్చు. ఎప్పుడు మనకి టిక్ వ్యాలెట్ వచ్చినప్పుడే తీసుకురావచ్చు. అంటే ఆగస్ట్ నెలలోనే తీసుకురావచ్చు కావాలి అనుకుంటే. కానీ ఆ పని అయితే ఇంటర్లింక్ వల్లే చేయలేదండి. మన ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ వచ్చిన తర్వాత 4, 5 నెలలకు వచ్చింది వీసా కార్డ్ అనేది. సేమ్ అదే విధంగా టిక్ వ్యాలెట్ అయితే మనకు వచ్చేది ఆగస్టులోనే, కాదనట్లేదు. కానీ ఈ యొక్క వీసా కార్డు, మాస్టర్ కార్డ్ అనేది మనకి ఎప్పుడు వస్తాయంటే లిస్టింగ్ తర్వాత అండి. అక్టోబర్‌లో మనకైతే లిస్టింగ్ అయితే జరగబోతుందనమాట. ఆ తర్వాత మాత్రమే ఈ యొక్క కార్డ్స్ అయితే మన ముందుకైతే వచ్చే ఛాన్స్ అయితే ఉందని వీళ్ళు చెబుతున్నారండి. సో వీళ్ళైతే కంగారు పడి వేగంగా చేసి అది రిమార్క్ వచ్చేలా కంటే కూడా కొంచెం టైం తీసుకునైనా సరే ఇది డిజిటల్ పేమెంట్స్ చేయరా అండి ఇదంతా కూడా.
సో వీళ్ళైతే కొంచెం జాగ్రత్తగా గవర్నమెంట్ నుంచి చాలా పర్మిషన్లు అయితే రావాలి. వీసా కార్డ్ తీసుకొస్తున్నామంటే చిన్న విషయం అయితే కాదండి. చాలా పర్మిషన్లు లీగల్స్ ఉంటాయి అనమాట. అవన్నీ పూర్తయ్యాక మాత్రమే ఇది కూడా రాబోతుంది. సో ఒకటే చెబుతున్నానండి, ఇది కొంచెం ఆలస్యమైన పర్లేదు కానీ మనకైతే లిస్టింగ్ అయిపోయిన తర్వాత మన టోకెన్స్ మనం సెల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మన యొక్క వీసా కార్డు, మాస్టర్ కార్డ్ సంబంధించిన అప్డేట్ అండి. ఇప్పుడైతే మనం గతంలో మనం చేసిన వీడియోకి అయితే వచ్చిన కామెంట్లు అయితే ఉన్నాయండి. వాటి గురించి అయితే ఇప్పుడు మనం అయితే రీప్లేస్ అయితే ఇవ్వబోతున్నాం. సో ఓపెన్ చేస్తున్న వాటిని అయితే ఒకసారి చూడండి. ఇక్కడ మనకు వచ్చిన టాప్ కామెంట్స్ అయితే ఆ లిస్ట్ మొత్తం మనకైతే ఇక్కడైతే ఉంటుందండి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే ఉంది. రమేష్ గారు అడుగుతున్నారు, బ్రో టిక్కాయిన్ రేషియో ఎంత బ్రో? 1:1. ఎస్ అండి. ఇంటర్లింక్ ప్రాజెక్ట్ లాగా ఐటీఎల్ కోసం 160:1 ఏం కాదండి. ఇక్కడైతే 1:1 జాగ్రత్తగా వినండి. మీ దగ్గర ఎన్ని టిక్కాయిన్లు ఉంటాయో అన్ని టిక్కాయిన్లు మనకేం చెందుతాయండి. కాకపోతే పర్సంటేజ్ వారీగా సెల్ చేసుకోవడానికి ఇస్తారు. 1:1 ఇక్కడైతే వర్కౌట్ అయ్యే ప్రక్రియ. ఇదైతే మీకు ఒక క్లారిటీ ఆన్సర్ అయితే వచ్చింది అనుకుంటున్నానండి. ఇంక దాంతోపాటు కేవీసీ కంప్లీట్ అయిన తర్వాత యాప్ అప్డేట్లు ఎందుకు చూపించడం లేదు? సో ఇదైతే మనకి యాప్లో అప్డేట్ అయితే చేయలేదండి. ఎందుకంటే మనకి టిక్ వాలెట్ అయితే రాలేదు. మన టోకెన్స్ అయితే మనకి ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ ఇవ్వలేదు కదా. అందుకే మనకి కేవైసీలు అయిపోయినా సరే కేవైసీ కంప్లీట్ అని యాప్ లోపల కనిపించడం లేదు. ఇదైతే ఇంకా మార్చలేదండి. త్వరలో మారుస్తారు. మార్చినప్పుడు అయితే మీకు మళ్ళీ నేను అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇదండి మనకి కామెంట్ యొక్క రిప్లై అయితే. సో మళ్ళీ ఈ కామెంట్ కూడా చాలా చాలా బాగా నచ్చిందని నాకైతే. సాయి గారు అయితే పెట్టారు. ఇది చూసుకోవచ్చు మీరు కూడా. చాలా మంచి కామెంట్ అయితే పెట్టడం జరిగిందండి. ఇంక దాంతోపాటు వేరే క్వశ్చన్ అయితే ఉంది కింద. కేవైసీ రిజెక్టెడ్ 2 times, వాట్ ఈస్ ద రీజన్ ఎక్సెట్రా? సో సార్ మీరు వీడియో చూసిన తర్వాత చేసే ఉంటారు అనుకుంటున్నానండి. కేవైసీ అనేది మన వైపు ఎటువంటి మిస్టేక్ ఏం లేకుండా మనైతే పర్ఫెక్ట్గా చేసినట్లయితే కేవైసీ అవుతుందండి. చాలామందికి అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే అయిందనమాట. 2 సార్లు రిజెక్ట్ అవుతుందంటే మీరు ఆధార్ కార్డ్ అనేది రియల్ డాక్యుమెంట్ అయి ఉండాలండి. మీరు మీ ఫోన్ కెమెరా తీసి ఫోటో అయి ఉండాలి. కానీ అది పీడిఎఫ్ ఫైల్ అనుకోండి, ఖచ్చితంగా మనకైతే వర్కౌట్ అయితే కాదండి. సో చూసుకుని ఒకసారి అయితే వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేయాలని కోరుకుంటున్నా. ఇంకా దాంతోపాటు అండి, సో నేను ముఖ్యంగా ఈ యొక్క వీడియో చేయడానికి అయితే ఈ కామెంట్ అయితే బాగా కారణం అండి. సో సబ్స్క్రైబర్స్కి అయితే ఆన్సర్స్ ఇవ్వాలి, కామెంట్లకి అయితే రిప్లై నాకు ఉండదండి. కానీ కొన్ని వేరే కారణాల వల్ల అయితే ఇవ్వలేకపోతున్నాను. సో అందుకే ఏ మైనింగ్ ప్రాజెక్ట్ సంబంధించిన వీడియో వచ్చినప్పుడు అయితే వాటి కింద వచ్చే కామెంట్లకి అయితే రిప్లై ఇస్తే బెటర్ కదా అనుకుంటున్నానండి. ఎందుకంటే Q&A సెషన్ కూడా పెట్టడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది నాకు. నేను పెట్టలేకపోతున్నాను. సో అందుకే ఈ యొక్క టిక్ కాయిన్ వీడియో సందర్భంగా అయితే టిక్ కాయిన్కి వచ్చిన క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ అయితే ఇవ్వాలని కోరుకుంటున్నానండి. సో ఎవరు కూడా ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దండి. ఇదైతే నేను ఆన్సర్ ఇచ్చి ఒక వే అని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా. సో ఇదండి మనకైతే టాపిక్ అనేది. టిక్ కాయిన్ ప్రైస్ ఎంత ఉండొచ్చు బ్రో? దీనికి సంబంధించి ఒక మంచి అనాలిసిస్ వీడియో చేశానండి ఆల్రెడీ. చూసుకోండి ఆ వీడియో ఒకసారి అయితే మీకు కొంచెం అవగాహన అయితే వస్తుందన్నమాట. టిక్ కాయిన్ పర్సెంటేజ్ ఎంత ఉండవచ్చు చెప్పండి బ్రో? చెప్పాను కదండి, ఫస్ట్ మంత్లో మనకైతే 30% అంటున్నారు. ఇంకా ఎవరీ మంత్ కూడా 10% అయితే వస్తుందని చెబుతున్నారు అనమాట పర్సెంటేజ్. రేషియోస్ అయితే ఏం లేదండి, 1:1 పక్క. బ్రో టిక్ కాయిన్ ప్రైస్ ఎంత ఉండొచ్చు? వీడియో చూడండి సార్, దాంట్లో ఉంటుందండి. కేవైసీ అయిపోయిన తర్వాత కేవైసీ టిక్ చైన్ యాప్లో ఎందుకు కనిపించడం లేదు? సో టిక్ చైన్ యాప్లో నుంచి వెళ్ళినట్లయితేనండి కేవైసీ అనేది అవ్వట్లేదండి. ఇంకా దాంతోపాటు అది సర్వర్ ఇష్యూ వస్తుంది. సో అందుకే వెబ్సైట్ ద్వారా వెళ్ళడం బెటర్ అని చెప్పాను. మన వాట్సాప్ ఛానల్ నేను చాలాసార్లు పోస్ట్ చేశాను. వెబ్సైట్ లింక్ ద్వారా వెళ్ళండి, కేవైసీ అవుతుంది. టిక్ చైన్ యాప్లో నుంచి వెళ్ళొద్దు, అదైతే మీకు కేవైసీ చేసి పెట్టట్లేదు, ఇష్యూ అయితే ఉందన్నమాట అక్కడైతే. సో ఇది విషయం అయితే అండి. వెబ్సైట్ ద్వారా వెళ్ళండి, టిక్ చైన్ యాప్లో కేవైసీ ట్రై చేద్దాం. ఎవరు కూడా ఆప్షన్ కూడా మనకి కనిపించట్లేదు కదా, నో ప్రాబ్లం. ఇంకా ఇన్ని కాయిన్స్ ఒకేసారి సేల్ చేయడానికి ఉంటుందా బ్రో? ఎక్కువ హైప్ లేదు కదా కూడా ఈ ప్రాజెక్ట్కి. పీటీపీ మార్కెట్ బయర్స్ ఉంటారా? ఖచ్చితంగా ఉంటారండి. పీటీపీ మార్కెట్ అనేది ప్రతి మైనింగ్ ప్రాజెక్ట్కి ఉంటారు. కాకపోతే కొంచెం పబ్లిసిటీ జరిగింది అనుకుని ఉంటారండి. సో మనకి పీటీపీ కూడా స్టార్ట్ అయ్యింది సెప్టెంబర్లో. చూద్దాం అప్పుడైతే ప్రైస్ని బట్టి బయింగ్ అండ్ సెల్లింగ్ జరిగిద్ది అనమాట. రాజేష్ గారు ఆగస్ట్ 20న వ్యాలెట్ వచ్చిన తర్వాత పీటీపీ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చని మీరు చెప్పారు. మరి కాయిన్స్ లిస్ట్ అయ్యాక 30% రిలీజ్ అవ్వచ్చు అన్నారు కదా, మరి ఎలా పీటీపీ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు రాజేష్ గారు? సో అండి మనకి టిక్ వాలెట్ అయితే వస్తుంది ముందుగా అయితే ఆగస్టులో. టిక్ వాలెట్ వచ్చిన తర్వాత మనకి ఎంతైతే పర్సెంటేజ్ రావాలో మొట్టమొదటిగా అంత ఇస్తారండి. అవి మన వ్యాలెట్లో ఉంటాయి. లిస్టింగ్ అయితే కాదు కానీ మన వ్యాలెట్లో ఉంటాయండి. మన పీటీపీ రూపంలో ఇప్పుడు ఐటీఎల్ టోకెన్ ఏ విధంగా బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుందో సేమ్ అదే విధంగా అండి ఇక్కడ కూడా సేమ్ అండి. బయింగ్ అండ్ సెల్లింగ్ అయితే జరుగుతుంది. బయర్కి సెల్లర్కి మధ్యలో ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళైతే కాయిన్స్ని సెండ్, రిసీవ్, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి. ఇది మీకైతే ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. సార్ ఫోన్ పోయింది సార్, వ్యాలెట్ ఓపెన్ అవ్వడం లేదు. ఏ వ్యాలెట్ అండి? మీ టిక్ కాయినే కదా మీరు అడుగుతుంది. సార్ ఇక్కడ మనకి
వ్యాలెట్ అనేది బ్యాకప్ ఫ్రేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 12 వర్డ్స్ అనేది అది నోట్ చేసుకొని బుక్‌లో నోట్ చేసుకొని నేను ఎప్పుడో చెప్పాను వీడియో స్టార్టింగ్ డేస్‌లోనే. అదొకసారి చూడండి మీకైతే ఓపెన్ అయితే అవుతుందండి. సో, ఈ విధంగా అయితే మనకు ఆల్మోస్ట్ మంచి కామెంట్లు అయితే రావడం జరిగిందండి. మెయిన్ కామెంట్లు కూడా నేనైతే ఇప్పుడు రిప్లై ఇచ్చాను అనుకుంటున్నాను. సో, ఇది మన యొక్క అప్డేట్ వీడియో. ఇంకా దాంతో పాటు కామెంట్లకైతే రిప్లై వీడియో అండి. సో, మీకు కూడా ఖచ్చితంగా ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. వీసా కార్డ్ అయితే ఖచ్చితంగా రాబోతుంది. డేట్ అయితే లాక్ అవ్వలేదు. మనకి లిస్టింగ్ అయిన తర్వాత ఉంటుందన్నమాట. లిస్టింగ్ అయితే మనకు అక్టోబర్‌లో అయిపోతుంది. సో, ఇదండి వీడియో అయితే. అందరూ కూడా యాక్టివ్‌గా మైనింగ్ అయితే చేసుకోండి. బూస్టప్‌లో పర్పస్ వస్తున్నాయి కదా! వాటిని కూడా మిస్ అయితే చేసుకోవద్దు. ఎందుకంటే ఎల్లప్పుడూ రావండి అవైతే. వాటి ద్వారా మీరు చాలా తక్కువ టైంలో ఎక్కువ టోకెన్స్ సంపాదించుకోవచ్చు. సో, అందుకే చెబుతున్నాను. అవన్నీ కూడా మిస్ అవ్వకుండా చేసుకోండి. మీకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇది మన వాళ్ళకున్న కామెంట్లకైతే రిప్లై కూడా ఇచ్చాననుకుంటున్నానండి. సో, ఇది వీడియో అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.